నమస్తే, నేను మీ సతీష్. వ్యూహం పేరుతోటి ఒక రాజకీయ దుర్మార్గానికి ఒడిగట్టాడు రామ్ గోపాల్ వర్మ అంటూ అనేక విమర్శలు ఎదురవుతున్నటువంటి క్రమంలో తాజాగా రామ్ గోపాల్ వర్మ తల నరికి తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తానంటూ కొలిక్పూడి శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారుతూ ఉన్నాయి. దానిపైన ఆయన రామ్ గోపాల్ వర్మ కూడా కేసు నమోదు చేయడం, ఈ పరిణామాలన్నీ కూడా ఆంధ్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూ ఉన్నాయి. మరి నిజంగా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలపైన విశ్లేషించేందుకు మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిషనల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఆయన్ని దర్శకుడిగా చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు మరి ఆయన్ని ఒక వ్యక్తిగా కూడా ఎవరు చూడట్లేదు. అలాంటి పరిణామాల్లో ఇప్పుడు తాజాగా ఆయన ఒక వ్యూహం సినిమా తీయటం, ఆ క్రమంలో కొలిక్పూడి శ్రీనివాసరావు గారు ఆయన తల నరికి తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, కేసులు నమోదవటం, దీనిపైన మీ అబ్జర్వేషన్స్ ఏంటి, ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ గారు చెడిపోయిన వ్యక్తి, సమాజాన్ని చెడగొట్టే వ్యక్తి. ఆయన అంటాడు, నేను ఇంతే, నిన్ను ఎవడు చూడమన్నాడు, ఇలాంటి మాటలు మాడతాను. అంతే, నిన్ను ఎవడు చూడమన్నాడు, నిజమే, మరి మానేయాలి. ఆయన సినిమాలు చూడటం మానేయాలి, ఆయన పెట్టించుకుంటే మానేయాలి, నిజంగానే మానేయాలి. కానీ కొన్ని వార్తా సంస్థల వాళ్ళందరినీ తీసుకొస్తే వాళ్ళకి మీడియా ఉంటుంది, వాళ్ళు ఆత్మను బయట తీసుకొస్తారు. ఎవరో పట్టించుకోలేదన్నప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. లోకేష్ గారిని చాలా హీనంగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి పట్ల మాట్లాడకపోయినా లోకేష్ గారిని మాట్లాడతాడు. అలాగే కొంత పవన్ కళ్యాణ్ గారిని, ఆయన పాపులర్ అవడానికి వార్తల్లో ఉండటం కోసం పవన్ కళ్యాణ్ గారిని మెగా కుటుంబాన్ని ఎప్పటి నుంచో టార్గెట్ చేశాడు, దాదాపు ఛానల్ నుంచి. ఆయన టార్గెట్ చేయడం వల్ల అప్పట్లో జన సైనికులు కానీ మెగా కుటుంబం కానీ టీడీపీ మీద నిందలేశారు. యాక్చువల్గా రోగం అక్కడ ఉంది, పుండు అక్కడ ఉంది, రచ్చ అక్కడ వేయకుండా టీడీపీ మీద నిందలేశారు. ఆ శ్రీరెడ్డి, ఈ రామ్ గోపాల్ వర్మ, కత్తి మహేష్, వీళ్ళందరూ ఒక టీం. సరే, అప్పుడే చర్యలు తీసుకోవాలి. టీడీపీ మీద కూడా అప్పట్లో లోకేష్ గారి మీద మాట్లాడడం, వాళ్ళ మీద సినిమా తీయడం, లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తీయడం, ఆయన ఓటుకు వచ్చిన మాట రక్త చరిత్ర అప్పుడు, ఇలా రకరకాలుగా ఆయన చాలా చేష్టలు చేశాడు. ఆ చేష్టలు చేసినప్పుడు అప్పుడే మొక్కే వంగనది మోనే వంగున అని ఆ రోజే సరైన రిటార్ట్ ఇచ్చిన, నిలబెట్టి కడిగేసిన, ఏంట్రా పేలుతున్నాను, ఇష్టమైనట్టు పేలుతున్నాం ఏంటని చెప్పేసి నిలదీసి తప్పలేదు. నీకు బాధ కలిగించేలాగా మాట్లాడినప్పుడు నువ్వు అడగడం తప్పే ఉంది. లేదా అప్పుడు కూడా కోర్టులకు వెళ్ళి అతనికి ప్రశ్నించిన, కోర్టుల ద్వారా అడ్డుకున్నా అది కరెక్ట్. కానీ చానాళ్ళు ఊరుకుని ఇప్పుడు వాళ్ళు ముదిరిపోయాడు. సరే, ఇప్పుడు న్యాయస్థానాలకు వెళ్ళారు, అది కరెక్టే. నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా ఇంకా మమ్మల్ని అవమానపరంగా చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళారు. సింగిల్ జడ్జి ఆపారు, దానికి మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు, దానికి మళ్ళీ సెన్సార్ వచ్చింది. ఇప్పుడు దాని మీద అది అభ్యంతరాలు చెప్తున్నారు, అది ఏమో తేలుతుంది. వాళ్ళకి ఏమైనా తేలిన తేలపోయినా మొత్తం అయితే ఓ చర్యకి ప్రతి చర్య కనిపించింది. కొంతమంది తెలుగుదేశం అభిమానులు కానీ సానుభూతిపల్లి కానీ ఆ ఇంటి ముందుకు వెళ్ళి ధర్నా చేశారు, బయటకు రాని సంగతి చూస్తూ ఉన్నారు. అది ప్రజాస్వామ్యబద్ధంగానే అది కూడా నిరసన వ్యక్తం చేయొచ్చు, పర్లేదు. కానీ నీ తల నరికి తెస్తే ₹1,00,00,000 ఇస్తాం, ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ తలకంత వాల్యూ ఉందా? నా బాధ ఏంటంటే, ఇప్పుడు నిజంగా జరిగిపోయినా అది ఇప్పుడు ₹1,00,00,000 తలనరికి తెస్తానంటే అంటే మనం ఏదన్నా సంచలనం సృష్టించడం కోసం మాట్లాడిన మాటల, ఆయన చిత్తశుద్ధిని కూడా నేను శంకించను, ఆయనకున్న ఆగ్రహాన్ని కూడా నేను ప్రశ్నించను. ఆయనకి ఆగ్రహం ఉంటుంది, కానీ అటువంటి మాటలు ఇప్పుడు నాలుగో ఎవడన్నా మాట్లాడడానికి ఒళ్ళుపై తెలకుండానే దానికి ఒక అర్థం ఉంది. ఆయన ప్రొఫెసర్, ఐఏఎస్లు ఐపీఎస్లు తయారు చేసే కార్ఖానాకే బాసు. ఆయన ఇటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకంటే అసలు అది అనవసరం. ఇప్పుడు అది పట్టుకుని వెళ్ళి ఈ వ్యూహం సినిమాకి లోకేష్ గారు కోర్టుకు వెళ్ళాడు, వాళ్ళ తాలూకు ఇలా ఆపారు. ఆ సినిమా మీద పెద్ద ఇది లేదు. ఈ వంకట్టుకుని అతను తెలంగాణలో ఉంటాడు, ఇతను తెలంగాణలో ఉన్న ఛానల్లో తెలంగాణలో కూర్చొని మాట్లాడాడు. ఆయన హైదరాబాద్లో, ఆయన ఆంధ్రాలో కంప్లైంట్ ఇచ్చాడు. అదే అర్థం కావట్లేదు. ఆంధ్రాలో కంప్లైంట్ ఇస్తే అదేంటి నువ్వు ఆంధ్రాలో కంప్లైంట్ ఇచ్చేవాడంటే, లోకేష్ గారు తెలంగాణలో కోర్టులో ఎందుకు వేసాడు, అది అసంబద్ధంగానే చెప్పాడు. తెలంగాణలో కోర్టులో వేయచ్చు, నువ్వు తెలంగాణలో సత్తున్నావు కాబట్టి తెలంగాణలో వేయచ్చు, ఆ సినిమా అంతా ఇక్కడే చచ్చావు కాబట్టి అది తప్పులేదు.
ఇక ఆయన ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేదాకా రామ్ గోపాల్ వర్మ విజయవాడలో గన్నవరంలో దిగాడు, అక్కడ చేరుకున్నాడు. ఈ బ్రేకింగ్లో అంత పాపులారిటీ కదా, ఆ బల్లికల్లోని చూపిస్తాం అనవసరం కదా, అది అవసరమా? అనవసరంగా లేనిపోని పబ్లిసిటీ క్రియేట్ చేస్తున్నారంట. క్రియేట్ చేసినట్టు కదా, దీనివల్లే కదా. ఆ డీజీపీ కూడా అంటే ఇప్పుడు అతను ఎవరో చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదిగో బాబు ఇంత అన్యాయం, అందరికీ డీజీపీ కదా, పోలీస్ బాస్ కదా, అందరితో సమానంగా ఉండాలి కదా, ఇదిగో అన్యాయం జరుగుతుంది అని ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళు? ఇది చెప్పుకుందామని వెళ్తే కనీసం వాళ్ళు ఇక్కడ ఇచ్చేసిపోండి అంటారు. సిగ్గుంది ఆయనకి, ఈయన వెళ్ళి అడిగితే ఇచ్చాడు. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు నువ్వు? అదొకటి. పైగా వీళ్ళు ఆయన కంప్లైంట్ తీసుకోవడం అంత తీరుకుందా ఈయనకి? ఈయన కంప్లైంట్ తీసుకుని అంత ఖాళీకి కూర్చున్నాడా, ఇప్పుడు వస్తావు రా అని కూర్చున్నాడా? ఇవన్నీ ఇలా జరుగుతుండగా వీళ్ళ మీద కేసులు. ఆ న్యూస్ యాంకర్ ఆపాడు, తప్పు కాదు, అదే కరెక్ట్ కాదండి అన్నాడు. కరెక్ట్ కాదని ఆపడానికి నటిస్తున్నావు నువ్వు, ఆపడానికి నటించి మళ్ళీ 10 సార్లు అనిపించావు నన్ను మళ్ళీ సెట్ అయ్యారు. అసలు ఆ ఛానల్లోనే అనేక సార్లు కూర్చోబెట్టి మాట్లాడిస్తారు అతన్ని. ఇంకోటి నాగబాబు గారు ట్వీట్ వేసాడు, ఓరు బాబు నువ్వు అంత ఫీల్ అవ్వకరా బాబు, నీకు మేము ₹1,00,00,000 అంటే చాలా ఎక్కువ పెట్టేశారు నీకు. హీరో వెళ్ళనో లేకపోతే ఇద్దరు హీరోలు దెబ్బలాడుకుని కామెడీని ఎందుకు కొడతారు వాళ్ళు, కామెడీని తల ఎందుకు తీసుకుంటారు, నువ్వు కామెడీకి అడుగు కదా అని. నిజంగా కరెక్ట్గా మరి నిజమే కదా, ఇతనితో పని ఇతను తల ఎవరికి కావాలి? ఇప్పుడు తాటికాయ అనుకో కాల్చుకుని తినొచ్చు, ఈ తలకాయ ఎందుకు పని చేద్దాం ఎవరికన్నా? అంచేత ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు అనవసరంగా పబ్లిసిటీ పెరుగుద్ది. ఇప్పుడు కొలిపూడి శ్రీనివాసరావు గారి మీద కేసు నమోద్దు. ఇప్పుడు వరకు ఆయన చాలా దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విమర్శించాడు. ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయో లేదో పలుచుకొనే లేదు, ఆయన మీదకు దుస్సాహసం చేయలేదు వైసీపీ ప్రభుత్వం. ఆయన మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మీద అటాక్ చేయలేదు. ఆయన ఏమీ చేయలేదు, ఏమీ పీకలేదు. మరి ఏమీ పీకలేకపోయిందా, పీకలేకపోయిందా లేకపోతే పీకకూడదు అనుకుంటున్నారు ఆయన్ని మరి తెలియదు. కానీ ఈ విషయంలో కూడా ఆయన ఏం పీకలేరని అనుకుంటున్నాను. ఇదంతా కూడా దానాదేనా ఇదంతా కూడా రామ్ గోపాల్ వర్మకి పబ్లిసిటీకి ఉపయోగపడింది అనుకుంటున్నాను. అతను కూడా అలాగే భావిస్తాడు. అతను ఏమనుకుంటాడంటే టీడీపీ వాళ్ళని ఎలాగ పట్టించుకోరు, నేను ఒంటి చేతితో తప్పట్లు కొడుతున్నాను అనుకున్నాడు. మొట్టమొదటిసారిగా వాళ్ళు కూడా చేతులు కలిపారు, తప్పట్లు మోగుతున్నాయి. సినిమాకి అయితే డెఫినెట్గా పని జరగదు, కానీ అనవసరంగా అతనికి పబ్లిసిటీ ఎందుకు? రేపు 2-3 నెలలు అయితే అధికారం వస్తుంది, డెఫినెట్గా ఇతను నువ్వు ఇక్కడ రావద్దని హుకుం జారీ చేయండి మీ అధికారం ఉన్నప్పుడు. ఇప్పుడు తాలిబాన్లాగానే తలకాయ తీసుకొస్తే ఇస్తాం, ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈయన అలాగ అన్నాడు, వాళ్ళు అంటారు నీ తలకాయ తీసుకొస్తే ఇప్పుడు అవమానం ఎలాగో చేస్తారంటే నీకు వేయిస్తా ఉంటారు, రేటు తగ్గించేస్తారు అవమానంగా. చేత అది చూసి ఆయన బాగా చదువుకున్న ఆయన ప్రొఫెసర్, అలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిదనేమో నా అభిప్రాయం. అంతే. వాస్తవం అంటే అభిమానం అనేటువంటిది ఎవరికైనా ఉంటుంది అని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు మరి దాన్ని వాళ్ళకి వాళ్ళు అనుకూలంగా చెప్పుకున్నారు కదా. ఇప్పుడు ఏది మాట్లాడినా సమర్థించడం మా వల్ల కాదండి. అది కరెక్ట్ అంటారా? తల తీసుకున్నామంటాం, అది కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంగా. ఇప్పుడు ఆడి తలకి అంత వాల్యూ ఉందా? నువ్వు అంత వాల్యూ ఇచ్చేసావు, నువ్వు ₹116 ఇస్తానంటే కరెక్ట్గా మాట్లాడినట్టు. ఇప్పుడు అది పిచ్చుకోకండి, అది పిచ్చుకోకుండా కొట్టాలి. నిజమే మీరు అన్నది కరెక్టే, ఆయన చెప్పిన వాదన ఆర్గ్యుమెంట్ కరెక్టే. పిచ్చుకోక్క కదా అని చెప్పేసి వదిలేస్తామా, కొట్టి చంపమా అని అన్నాడు, నిజమే. అంతేగాని ఆ పిచ్చుకోకని మా ఇంటికి పట్టుకొచ్చి అంటే కొట్టేసి మా ఇంటికి పట్టు వాసన నీకెందుకు? అది నువ్వు దోషిపోతున్నావు కదా, అసలు దోషి అతను, తప్పు అతను చేసాడు, అతను బురద చల్లుతున్నాడు. నన్ను ఎవడన్నా చంపేస్తాను అంటున్నాడు, అతను ఎవరు చంపుతాడు? ఆ దుర్వాసన, ఆ మృతకళేబరం మీద ఎవడన్నా కాలు ఎడతాడా? పుచ్చిపోయి పూర్లు పెట్టేసినోడి మీద ఇది ఆలోచించుకోవాలి.
రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఉంటున్నప్పుడు ప్రజాస్వామ్యవాదులుగా మనం ఏ స్థాయిలో మాట్లాడాలి అనేటువంటిది కొంత ఆలోచించుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కొలిక్పూడి శ్రీనివాసరావు గారు ఏదైతే ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ తల నరికి తీసుకొస్తే ₹1 ఇస్తా అంటూ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఏదైతే ఉన్నాయో వాటిని సమర్థించలేం, కానీ అక్కడ రామ్ గోపాల్ వర్మ అనేటువంటి వ్యక్తి వ్యవహారాన్ని కూడా ఒకసారి పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఈ ఉదంతం మొత్తం కూడా అనవసరమైనటువంటి ఒక పబ్లిసిటీ రామ్ గోపాల్ వర్మకి ఇస్తున్నట్లుగానే కనిపిస్తోంది అన్నటువంటి భావన అయితే కనుక ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.